హలో పీపుల్, దిస్ ఇస్ కీర్తి. ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరికీ. సో పిల్లలకి హాలిడే కాబట్టి నేను ప్లే జోన్‌కి అనేది తీసుకొని వెళ్ళాను నా కొడుకుని. సో ఇండోర్ ప్లే జోన్ అనమాట. చాలా కొత్తగా కట్టించారంట. 1 ½ మంత్ అయిందంట కట్టించి. అక్కడ వెళ్ళిన వెంటనే నాకు మంచిగా ఐ మీన్ క్వైట్ అంటే పిల్లలు ఆడుకుంటూనా కూడా చాలా యాంబియన్స్ అనేది చాలా అనిపించిందండి నాకు చూసిన వెంటనే. అలాగా కలర్‌ఫుల్‌గా ఉంటే పిల్లలకి నచ్చుతాయి కదా! సో, ఆ జారబండ గాని, లేకపోతే ఆ పక్క నుండి వెళ్ళేది చాలా ఏంటంటే ఈవెన్ పోస్టర్స్ కూడా చాలా మంచిగా క్యూట్‌గా పెట్టారు. ఆల్రెడీ మా వోడు ఆట కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో, చాలా ఎక్సైట్ అయ్యాడు. ఐ మీన్ చాలా రోజుల తర్వాత వీడిని బయటికనేది తీసుకొచ్చాం. ఆవిడ ఓనర్ అండి. ఈ ఈ ఆహ్, ఈ ప్లే జోన్‌కి ఆవిడ ఓనర్ అనమాట. సో, ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఆ థీమ్ అనేది ఈరోజు పెట్టారు. సో, ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలాంటి థీమ్స్ అనేవి కూడా పెడతారంట. సో, ఏదో బాల్ తీసుకొని తెచ్చి ఇచ్చారు. వెంటనే ఇసురు కొట్టేసారు. చూసారా? సో, వాడికేంటంటే ఎక్కువ పిల్లలెక్కువుంటే చాలా ఇష్టంగా ఆడతాడు నిత్విక్. ఏదైనా 2 నిమిషాలే పిల్లలెవరికైనా సరే. ఏంటంటే చాలా ఎక్సైట్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత బయటికి తీసుకెళ్ళడం. సో, ఈవెన్ సేఫ్టీ మెజర్స్ కూడా చూసుకోవట్లేదు వాడు. పడిపోయినా సరే వెళ్ళి చాలా సార్లు అలా ఆడుతూనే ఉన్నాడు. వాడొక కృష్ణుడు టైప్ లేండి. అమ్మాయిలతో చుట్టూతా అమ్మాయిలతో ఆడుతూ ఉంటాడు వాడు. సో, నాకు చాలా అక్కడ ఏంటంటే చాలా నీట్‌గా మెయింటెనెన్స్ అనేది కూడా చేస్తున్నారు. సో, ప్రతీదీ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మనకు ముందే చెప్తారు. మన బిలాంగింగ్స్ అనేది మనదే రెస్పాన్సిబిలిటీ. సో, మనకక్కడ తినడానికి క్యాంటీన్ అన్నట్టు కూడా పెట్టారు. సో, అక్కడ ఆల్రెడీ కిచెన్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో, మనం ఏమైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటది. సో, మా వాడైతే మొత్తం చక్కబెట్టేసాడండి. అటు, ఇటు, తెగ తిరిగేసాడు. ఆ జారాబండ నుండి ఒక 10 సార్లు పైనే ఎక్కడం, దిగడం. చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే మాత్రం. అది ఏం చేయాలి? దిగాలా? దూకాలా? వద్దా? అని ఆలోచిచ్చేస్తున్నాడు తెగ. మొత్తానికి జారేసాడు. సో, నేను అక్కడ కలర్స్ అడుగుతున్నాను. ఏ కలర్ అనేది. సో, వాడక్కడ త్రో చేస్తున్నాడు. నేను ఏ కలర్ అడుగుతుంటే ఆ కలర్ త్రో చేస్తున్నాడు. సో, ఎంజాయ్ చేశారు పిల్లలైతే చాలా బాగా. ఎవరైతే దగ్గరలో ఉంటారో ఆ లొకేషన్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి పెడతాను. చాలా దగ్గరలోనే ఉంటది. సో, ఇది ఇందాక నుండి రావట్లేదు ఏంటి ఎక్కినోళ్ళు అనుకున్నాను. సో, చక్కగా అలా నెమ్మదిగా వచ్చేసారు. సో, బాబు చాలా అలిసిపోయాడండి. అందుకే వాళ్ళ డ్యాడీతో వాటర్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా క్యూట్‌గా స్వీట్‌గా ఏందంటే తాగడం, ఆడుకోవడం. ఆ తాగడం, ఆడుకోవడం. ఇంక తిండి గూడా మర్చిపోతారు పిల్లలు. ఎక్కువ మంది పిల్లలుంటే ఏంటంటే, పిల్లలకి బాగా యాక్టివ్‌నెస్ అనేది చాలా పెరుగుతది. సో, నాకన్నిట్లో నచ్చింది స్వరంగం అండి. ఎంత నచ్చిందంటే నాకు, లోపలికెళ్ళి మళ్ళీ తీయాలనిపించింది. మా వాడు చూసాడా పైనుండి ఎళ్ళరా అంటే కింద నుండి కూడా ఎళ్తున్నాడు వెరైటీగా. సో, ఇదొక పజిల్ టైప్‌లా అనిపిచ్చింది నాకు. పిల్లలకి భలే వెళ్ళి, రావడం, రిటర్న్ అనేది. మనకైతే కష్టం గానీ, పిల్లలైతే చాలా ఎంజాయ్ జేస్తారు. ఇలాంటి సొరంగం టైప్ పెడితే. ఈ పాప దారనేది చూపిస్తుందనమాట. వాళ్ళ ఓనర్ వాళ్ళ డాటర్ అనమాట తన. సో, అక్కడ ఉయ్యాల, ఇయన్నీ హ్యాంగింగ్స్ తెగ ఊగేస్తుంది అమ్మాయి ఏలాడి. సో, నాకు బాగా నచ్చిందేంటంటే, ఈ మొత్తం నెట్టెడ్ పెట్టడం. సో, సేఫ్టీగా ఉంది. నాకు మెయిన్ ఏంటంటే, ఏది చిన్నవి పిల్లలకి తగలకుండా చాలా బాగా అనేది మెయింటెనెన్స్ అనేది చాలా చేశారు వాళ్ళక్కడ. సో, 1 ½ మంత్ అయింది గాబట్టి, చాలా క్రేజీగా అనిపిచ్చింది చూసిన వెంటనే. మన వైజాగ్‌లో చాలా ఉన్నాయి గానీ, బట్ నాకు దగ్గరలో ఇది. మా వోడు చూసాడా బూ అనుకుంటూ దడిపిచ్చేస్తున్నాడు అటు ఇటు. సో, నేను రివర్స్‌లో వెళ్తున్నాననమాట. నాకైతే కష్టం అనిపిచ్చింది. సో, పిల్లలకైతే ఎంజాయ్ చేస్తారు ఇలాంటి స్వరంగాలైతే.
సో, ఆ పాపతో తెగ ఆడేసాడండి మా వోడైతే. మా అమ్మాయిని గుద్దేసుకుంటూ గూడా ఎళ్ళిపోతున్నాడు. కాసేపు సైకిల్ అంటాడు, లేకపోతే అదిగోండి ఆ మూలకెళ్ళిపోతాడు ఇప్పుడు నాది. ఏంట్రా ఎళ్తున్నావు అని చూస్తే అక్కడ మైక్స్ చూసాడు. వాడికి మైక్‌లో పాడడం గాని, లేకపోతే మాట్లాడడం అనేది చాలా ఇష్టం నిత్విక్‌కి. సో, నేను వస్తున్నానండి. అది గబగబా బయటకొచ్చేసాడు. లేకపోతే అసలొచ్చేవాడు కాదు. ఆ మైక్స్ డెఫినెట్‌గా తీసేవాడు. ఇలాంటి చిలిపి పనులు చాలా చేస్తాడు నిత్విక్. సో, ఎందుకులే అని చెప్పేసి గబగబా పైకెక్కేసాడు. ఎటెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంకా డిసైడ్ చేసుకోలేదనుకుంటా సారు. ఆ పాపతోనే సరిపోతుంది వాడికి. ఆవిడనైతే పాపం బాల్స్‌తో కూడా కొట్టేస్తున్నారు వీడు. సరదా అండి. పిల్లలు అలా ఉంటే ఈవెన్ పెద్దోళ్ళకి కూడా భలే సరదా అనిపిస్తది. ఎవరైనా ఏంటంటే పక్కనే మనకి చాలా పార్లర్స్ మనకి బేకరీ షాప్స్ అన్నీ ఉన్నాయి. సో, పిల్లల్ని అలా ఒక గంట అలాగా ఫాదర్స్‌తో వదిలేసేసి చక్కగా మనమైతే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ బుడ్డది చాలా అనిపించింది. ఇదైతే బాల్స్ బెలూన్స్ అనేవి చాలా బాగా పెట్టారు. పిల్లలు జస్ట్ అలా నుంచొని అలా ఎగరేస్తూనే ఉన్నారు. పాపం ఆళ్ళ ఎన్ని పగలగొట్టినా కూడా వాళ్ళు మళ్ళీ కొత్తయి తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు. అది చాలా అనిపిచ్చింది. ఎన్నైనా పగలగొట్టినా కూడా వాళ్ళు అసలు ఏ మాటలు కూడా అనేది ఏమీ అనడం లేదు. సో, వాడైతే బాక్సింగ్ కూడా స్టార్ట్ చేసాడండి అక్కడ కొత్తగా నిత్విక్. తెగ కొట్టేస్తున్నాడు దాన్ని. బాక్సింగ్‌తో పాటు డాన్సింగ్ గూడా. అది చూసారా అక్కడి నుండి నడుపుకుంటూ వచ్చేస్తున్నాడు. అక్క అక్కడి నుండి ఇంటికి కూడా తీసుకెళ్ళిపోతాడేమో! అలా అయిపోయింది పరిస్థితి. ఏ మూల వదలలేదండి నిత్విక్ అయితే. ప్రతి మూల కవర్ చేసేసాడు వాడు. టైం అయిపోయింది రారా అనంటే, నేను రాను అన్నట్టు పైన తిరుగుతున్నాడు. అది మనం ఎక్కలేం కాబట్టి వాడికి ఆటలనమాట. రివర్స్‌లో దిగుదాంలే అని అంటున్నాడు. సో, నేనైతే వద్దన్నా. సో, అందుకే నార్మల్‌గా దిగిపోతున్నాను ట్రై చేస్తున్నాడు వాడు. నేను లేకపో నేను నేనంటూ లేకపోయుంటే డెఫినెట్‌గా వాడు మాత్రం రివర్స్‌లో దిగేవాడు. దెబ్బలు తగులుతాయని చూసుకుంటాం గదా! సో, అందుకే. కొంచెం కేర్‌ఫుల్‌గా అనేది మనం ఉండాలి. సో, బయటకొచ్చేసరికి మనం జనరల్‌గా పిల్లల్ని లోపల వదిలేసి హ్యాపీగా మనం ఇక్కడ కూర్చొని టీ ఆర్ కాఫీ ఆర్ కూల్ డ్రింక్ ఏదైనా హ్యాపీగా రిలాక్స్డ్‌గా చేసుకోవచ్చు. సో, ఏదైనా ఒక గంట హ్యాపీగా మనం రిలాక్స్డ్‌గా మన ఏరియాలో ఉండేలాగా ఉందండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాప్ ఆఫ్ ఇట్. మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి.